హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ ఆల్సో. సో మనకైతే ఇప్పుడు ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే మీ ముందుకు వచ్చామండి. సో ఇది ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్లో ఉద్యోగాల భర్తీకి ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇది. సో ఇది మనకి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఈ నెల అంటే జూలై 3వ తేదీన ప్రారంభించిన ఆప్కోస్ యాప్ని దాంట్లో ఈ యొక్క ఫస్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఈ ఉద్యోగానికి సమానంగా వేతనాలు కూడా ఉన్నాయి. అంటే మీ యొక్క ఉద్యోగ అర్హతను బట్టి దానికి సంబంధించి కూడా వేతనాలు ఉన్నాయి. సో అర్హత వచ్చేసి మనకు డిగ్రీ, పీజీ మరియు దానికి ఇంకా కొన్ని అర్హతలు అయితే ఉన్నాయంటే ఆ పోస్టులకు సంబంధించిన అర్హతలు అయితే ఉన్నాయి. సో దీనికి జీతం 40,000 నుండి 1,00,000 వరకు అయితే ఉంది. సో ఇప్పుడైతే మనం ఆ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇవి పూర్తిగా మిమ్మల్ని కాంట్రాక్టు లేదా అవుట్సోర్సింగ్ పద్ధతిలో అయితే రిక్రూట్మెంట్ చేస్తారు. ఇవి పూర్తిగా ఆప్కోస్ సంస్థని మిమ్మల్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. సో ఎటువంటి కటింగ్స్ అంటే ఎటువంటి మీ యొక్క శాలరీని ఇబ్బంది చేయకుండా అయితే వాళ్ళే మనకంతా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఇక డీటెయిల్స్ అయితే తెలుసుకోబోయే ముందుగా మన ఛానల్ అయితే ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ అవుతున్నారో వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోని లైక్ చేయండి. అలాగే ఇటువంటి సమాచారాన్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ ఈ యొక్క ఆప్కోస్కు సంబంధించిన మొదటి నోటిఫికేషన్ ఈ యొక్క డీటెయిల్స్. సో ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకైతే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇదైతే మనకి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, డేట్ 15th జూలై 2020 అంటే నిన్న మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ APHRDI బాపట్ల ఇన్ an autonomous institute established to provide support to of government departments undertaking and other public functionaries in the areas of recruitment, training and capacity building. Government of Andhra Pradesh has decided to fill certain positions in the newly formed Andhra Pradesh కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్స్డ్ సర్వీస్ ఆప్కోస్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్. సో ఏంటి ఇక్కడ మనకి క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఆప్కోస్ సంస్థ నుంచి అయితే ఈ యొక్క పోస్ట్ అనేది రిక్రూట్మెంట్ చేస్తున్నామని అయితే చెప్తున్నారు. సో అంటే న్యూ రిజిస్ట్రేషన్ లేదు కదా, మరి ఎట్లా రిక్రూట్మెంట్ చేస్తారని అయితే మీరు అనుకోవచ్చు. బట్ ఆ రిజిస్ట్రేషన్ అనేది అయితే మీకు ప్రాబ్లం ఏం కాదు. వాళ్ళే అంటే ఇప్పుడు ఎవరైతే మిమ్మల్ని జాబ్కి సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళే మిమ్మల్ని అంటే మీరు సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళే మిమ్మల్ని ఆప్కోస్ సంస్థలకి అయితే కన్వర్ట్ చేసుకుంటారు. సో ఇక దాని గురించి అయితే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే ఫర్ దిస్ పర్పస్ APHRDI invites application from eligible candidates for the following positions on contract basis to work in Andhra Pradesh Corporation Outsourced Services APCOS. సో ఇక్కడ ఇందులో చూసుకోవచ్చు మీరు. ఫస్ట్ వచ్చేసి పొజిషన్స్ ఆర్ అవైలబుల్. జనరల్ మేనేజర్ అయితే 2 పోస్టులు ఉన్నాయి. అలాగే మేనేజర్ ఆపరేషన్ 1 పోస్ట్ ఉంది. మేనేజర్ HR అడ్మిన్ 1 పోస్ట్ ఉంది. మేనేజర్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ 1 పోస్ట్ ఉంది. మేనేజర్ IT 1 పోస్ట్ ఉంది. మేనేజర్ లీగల్ 1 పోస్టు, అలాగే సీనియర్ అకౌంటెంట్ 2 పోస్టులు. సో దీనికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది వాళ్ళు. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నట్టున్నారు. సో అది కూడా అయితే మనం చూసుకుందాం. సో అలాగే జాబ్ రెస్పాన్సిబిలిటీ కూడా ఇచ్చారు మనకి. అంటే ఆ జాబ్కి మీరు ఏం చేయాలో, ఏం వర్క్ ఉంటుందని అయితే కూడా ఇక్కడ ఇచ్చారు, మనం క్లియర్గా చూసుకోవచ్చు. సో జనరల్ మేనేజర్ ఆపరేషన్స్ దీనికైతే మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ MBA ఫ్రమ్ ఏ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ విత్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మేనేజింగ్ ఆపరేషన్స్ ఇన్ ఏ కార్పొరేట్ ఆర్ ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. పర్సన్ విత్ ఏ వ్యాలిడ్ PMP ఆర్ ప్రిన్సెస్ టు సర్టిఫికేట్ వుడ్ బి గివెన్ ప్రిఫరెన్స్. సో ఇదండి మనకైతే MBA అండ్ అలాగే 5 years ఎక్స్పీరియన్స్ అయితే మేనేజింగ్ ఆపరేషన్స్లో అడుగుతున్నారు. సో ఇక జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే మీరు మేనేజ్ ఓవరాల్ ఆపరేషన్స్ అండ్ క్యారీ అవుట్ సూపర్వైజరీ రెస్పాన్సిబిలిటీ ఇన్ అకార్డెన్స్ విత్ కంపెనీస్ పాలసీస్ అండ్ అప్లికేబుల్ లాస్. సో మీ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి మేనేజ్ ఓవరాల్ ఆపరేషన్స్ అండ్ క్యారీ అవుట్ సూపర్వైజర్ చేయాలి. అలాగే రెస్పాన్సిబిలిటీ ఇన్ అకార్డెన్స్ విత్ కంపెనీస్ పాలసీస్ అండ్ అప్లికేబుల్ లాస్. అంటే కంపెనీకి సంబంధించిన రూల్స్ అలాగే పాలసీస్ అన్నీ అయితే మనం అప్లై చేయాల్సి ఉంటుందని అయితే చెప్తున్నారు. ఇక దీనికి శాలరీ వచ్చేసి మీకు 1,00,000 రూపాయల వరకు ఉంటుంది. సో ఇక జాబ్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి మీరు ప్రొవైడ్ స్ట్రాటజిక్ సపోర్ట్ టు సీనియర్ స్టాఫ్, అలాగే డివైజ్ స్ట్రాటజీస్ పాలసీస్ ప్లాన్స్ ఫర్ స్టాబ్లిషన్స్ అండ్ గ్రోత్ ఆఫ్ ద ఆర్గనైజేషన్, ఫైనలైజ్ డీల్స్ విత్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్, అలాగే ఓవర్సీ ద
migration of existing outsourcing employees to APCOS, devise a comprehensive grievance redressal mechanism for clients and candidates, responsibility for overall operations of APCOS, liaison with client organizations and revises process to improve ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఆఫ్ ఆప్కోస్. సో ఇదండి జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి. ఇక జనరల్ మేనేజర్ అడ్మిన్కి మీరు ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు. ఎనీ ఎంబీఏ ఫ్రమ్ ఏ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్ విత్ 0.5 years అంటే 5 years ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు దీనికి. మేనేజింగ్ ఆపరేషన్ ఇన్ కార్పొరేట్ ఆర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో. ఇక పర్సన్ విత్ ఏ వ్యాలిడ్ పిఎంపీ ఆర్ ప్రిన్సెస్ సర్టిఫికేట్ వుడ్ బి గివెన్ పర్ఫార్మెన్స్. అలాగే ఏ పర్సన్ విత్ మినిమం 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ గవర్నమెంట్ సర్వీస్ ఇన్ ద కార్డ్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అబోవ్ అండ్ హ్యావింగ్ వర్క్ టు వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. సో ఇక నెక్స్ట్ దీనికి వచ్చేసి మనకు జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే మీరు డెవలపింగ్, రివ్యూయింగ్ అండ్ ఇంప్రూవింగ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ పాలసీస్ అండ్ ప్రొసీజర్, అలాగే ఓవర్సీస్ ఆఫీస్ డే టు డే యాక్టివిటీస్ అండ్ సూపర్వైజ్ అడ్మినిస్ట్రేటివ్ టీమ్ మెంబర్స్. సో ఇదండి మనకి దీనికి ₹1,00,000 శాలరీ ఉంటుంది. ఇక జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే మీరు ప్లాన్ అండ్ కోఆర్డినేట్ అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్స్, అలాగే అండ్ సిస్టమ్ అండ్ డివైజెస్ వే టు స్ట్రీమ్లైన్స్ ప్రాసెస్. సో కోఆర్డినేటర్ విత్ సెక్రటరేట్, హెచ్ఓడిఎస్ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ రిగార్డింగ్ ఇంటెండింగ్ అండ్ రిక్రూట్మెంట్. సో assess staff performance and provide guidance to ensure maximum efficiency. So ensures the smooth and advocate flow of information within organization to facilitate అదర్ బిజినెస్ ఆపరేషన్స్. సో ఇవంతా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. జాబ్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి మనము ఇక అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు చాలా టైం పడుతుంది మనకి. సో ఇక్కడ మేనేజర్ ఆపరేషన్స్ చూసుకోవచ్చు మీరు. దీనికి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్ ఫ్రమ్ ఏ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్, క్యాండిడేట్స్ విత్ ఏ వ్యాలిడ్ పిఎంపీ సర్టిఫికేట్ ఆర్ డిజైరబుల్, 3 years ఆర్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మల్టీ నేషనల్, ఇంటర్నేషనల్, గవర్నమెంట్, నాన్ గవర్నమెంటల్ ఆర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఇన్ హ్యాండలింగ్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్. సో అలాగే ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్, గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్, open to new challenges, good data management, documentation and reporting skills, అలాగే good computer skills, MS Office and working on CRM, ability to work under pressure and priorities tasks, E for details, able to learn new systems, methods, process and procedures, able to meet deadlines and produce quality. సో ఇదండి దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. దీనికి వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి మీరు డెవలప్, ఇంప్లిమెంట్ అండ్ రివ్యూ ఆపరేషనల్ పాలసీస్ అండ్ ప్రొసీజర్. సో దీనికి 40,000 శాలరీ ఉంటుంది. ఇక ఎన్ష్యూర్ ఆల్ ఆపరేషన్స్ ఆఫ్ ఆప్కోస్ ఆర్ క్యారీడ్ ఆన్ ఇన్ యాన్ appropriate and time bound manner, facilitate the migration of existing outsourcing employees to APCOS. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు జాబ్ డిస్క్రిప్షన్స్ అన్నీ. సో ఇక్కడ మన మేనేజర్ హెచ్ఆర్ అడ్మిన్ చూసుకుంటే దానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ స్పెషలైజేషన్ ఈజ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఎంబీఏ విత్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, పర్సనల్ మేనేజ్మెంట్, పబ్లిక్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్ ఎనీ అదర్ రిలేటెడ్ ఫీల్డ్ ఫ్రమ్ ఏ రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్, 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ మేనేజింగ్ హ్యూమన్ రిసోర్స్, ప్రిఫరబ్లీ ఇన్ గవర్నమెంట్ రన్ ఆర్గనైజేషన్, షుడ్ హ్యావ్ త్రూ knowledge on GUI rules and service matters, should be familiar with the HR policies, statutory compliance, should possessive administrative experience and knowledge of various administrative and financial rules of regulations, should have practical experience of the exercise of administrative and financial powers, excellent verbal and written communication, analytics skills, negotiation, problem solving facilities, teamwork, multitasking, strong interpersonal and written and oral communication skills. సో ఇదంటే మనకి దీనికి జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి మీకు ఎన్ష్యూర్ అండ్ ఫెసిలిటీ దట్ డైలీ ఆఫీస్ యాక్టివిటీస్ ఆర్ పెర్ఫార్మ్డ్ ఇన్ ఏ seamless and efficient manner, overseas hearing recruitment activities of APCOS on case to కేస్ బేసిస్. దీనికి 40,000 శాలరీ ఉంటుంది. ఇక జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి డివైస్ రోల్ స్పెసిఫిక్
selection, process selection, criteria for roles specified by intending organization from time to time, schedule recruitment of new employees on outsourced basis, oversees the migration of existing outsourced employees to APCOS. సో ఇదంతా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే మేనేజర్ ఫినాన్స్ అకౌంట్స్ అండి. సో దీనికి ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ బి ఎయిదర్ a qualified CA or ICWA or MBA with finance specialization or any other post graduation in finance, 3 years experience, understanding of current financial legislation and well versed with financial practices in internal organizations, experience of product procurement through trending process along with drafting, legal consideration, vetting of tenders and awarding contract. సో ఇదండి మనకి దీనికి రెస్పాన్సిబుల్ ఫర్ ద బడ్జెట్ ప్లానింగ్ అండ్ సపోర్ట్స్ ద ఎగ్జిక్యూటివ్ మేనేజ్మెంట్ టీమ్ బై ఆఫరింగ్ ఇన్సైట్స్ అండ్ ఫినాన్షియల్ అడ్వైస్. 40,000 శాలరీ ఉంటుంది. ఇక జాబ్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి మీకు వెరిఫికేషన్ అండ్ ప్రిపరేషన్ ఆఫ్ శాలరీ డిపార్ట్మెంట్ వైజ్, అలాగే మెయింటైన్ క్లయింట్ అండ్ ఇండెంట్ వైజ్ శాలరీస్ అకౌంట్స్, రైజ్ అండ్ సబ్మిట్ ఇన్వాయిస్ ఫర్ శాలరీస్ టు బి పేడ్ టు ద ఎంప్లాయీ ఫర్ క్లయింట్, అలాగే కోఆర్డినేట్ విత్ క్లయింట్స్ ఫర్ టైమ్లీ క్రెడిట్ ఆర్ శాలరీ అమౌంట్ టు ఆప్కోస్, క్రెడిట్ శాలరీస్ టు కన్సిడర్డ్ బ్యాంక్ అకౌంట్స్. సో ఇదంతా మీరు జాబ్ డిస్క్రిప్షన్లో అక్కడ చూసుకోవచ్చు. సో ఇక నెక్స్ట్ వచ్చి మనకి మేనేజర్ ఐటీ, దీనికి బీఈ బీటెక్ కానీ ఎంసీఏ ఆర్ ఎంఎస్సి ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆర్ ఎలక్ట్రానిక్స్, మినిమం 3 years experience in supervising the development and implementation of a large scale IT platform software project, experience managing tech teams in IT infrastructure support and server administration in a mid-sized environment, experience in Agile software development methodology, advanced knowledge of network architecture and protocols. So outstanding organization skills, ability to prioritize effective and experience with technical project management. సో ఇదంతా మీరు అక్కడ చూసుకోవచ్చు. ఇక ఓవరాల్ దీనికి మనకు జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఓవరాల్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఆప్కోస్, దీనికి 40,000 శాలరీ ఉంటుంది. ఇక మీరు జాబ్ రెస్పాన్సిబిలిటీ అయితే ఎన్ష్యూర్ అండ్ ఫెసిలిటీ రిజిస్ట్రేషన్స్ ఆఫ్ ఆల్ హెచ్ఓడిస్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ and secretariat in APCOS and issue login credentials, attend any grievance related to portal access and functions raised by the clients intending organizations from time to time. సో ఇదంతా మీరు ఇక్కడ చూసుకోవచ్చండి. ఇంకా సో మనకి నెక్స్ట్ వచ్చేసి మేనేజర్ లీగల్, దీనికి వచ్చేసి LLB అలాగే BL ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ performance will be given to those having LLM more than 3 years experience of as law practical legal officer advisor in any organization, preferably government or semi-government autonomous organization. So దీనికి attend all legal issue related to APCOS and provide insights on all intentions and activities of APCOS from legal perspective, ensure all activities of APCOS are legally correct. దీనికి 40,000 శాలరీ ఉంటుంది. అలాగే మీకు జాబ్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి మీకు ఎన్ష్యూర్ ద లీగాలిటీ ఆఫ్ ఇండెంట్స్ ప్రాసెస్డ్ ఆల్ commercial transaction, advising organization on the legal rights and duties including of duty and responsibility of all officers, structure transaction draft documents, review agreements and negativity deals, అలాగే attend to all RTIs, attend all court cases, maintain public press relations and release press notifications. సో ఇది ఇంకా సీనియర్ అకౌంటెంట్ అయితే మీకు బ్యాచిలర్ ఆఫ్ మాస్టర్ డిగ్రీ ఇన్ అకౌంటెంట్ ఆర్ ఫినాన్సింగ్ ఆర్ ఇంటర్ CA ఆర్ ICWA or equivalent certificate course in finance, at least 5 years experience in accountants, experience in financial and accounting and administrative, preferably in government managed organization. So the oversees general accounting operations by controlling and verifying all financial transaction of the corporation. ఇది జాబ్ డిస్క్రిప్షన్. అలాగే శాలరీ మనకు 40,000 ఉంటుంది. ఇక జాబ్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి కలెక్షన్ ఆఫ్ క్లైమ్స్ బిల్స్ ఫ్రమ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫర్ processing, prepare invoice and communicate to considered department, crediting salaries to considered bank accounts, preparation of PF bills, chalanas and crediting them, preparation of ESI chalanas and to make remittances, preparation of pay slips, alage utilization certificates.
సో ఇక్కడ మనకి జనరల్ కండిషన్స్ ఇచ్చారు, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ మామూలు కండిషన్స్ అయితే ఇచ్చారు, మీరు ఇక్కడ పూర్తిగా చదువుకోవచ్చు. క్యాన్వాసింగ్ ఇన్ ఎనీ ఫ్రమ్ విల్ బి ట్రీటెడ్ యాజ్ డిస్క్వాలిఫికేషన్. సో ఇదంతా మీకు అవసరం లేదు. సో ఇక్కడ మనకి ద క్యాండిడేట్ షుడ్ అప్లై త్రూ ఆన్లైన్ అప్లికేషన్ అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్. ఈ యొక్క వెబ్సైట్లో అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. apcfss.in అలాగే బడ్గెట్ ట్రైనింగ్ /apcos application.do. సో ఈ యొక్క వెబ్సైట్లో అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిజర్వేస్ ద రైట్ టు క్యాన్సల్ దిస్ రిక్రూట్మెంట్ ఫర్ ఆల్ ఎనీ ఆఫ్ ద పోస్ట్ వితౌట్ అసైనింగ్ ఎనీ రీజన్స్. ఒకవేళ ఈ పోస్టులను క్యాన్సల్ అయినా చేయొచ్చు. ఆ రైట్స్ అయితే ఆప్కోస్ సంస్థకు ఉన్నాయని అయితే ఆంధ్రప్రదేశ్ సంస్థకు అయితే ఉన్నాయైతే వాళ్ళు చెప్పడం జరిగింది ఇక్కడ. అది కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా. సో ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిటింగ్ అప్లికేషన్ ఆన్లైన్ ఈజ్ 25/07/2020. సో ఇదండి మనకి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 25వ తేదీ అయితే మనకి జూలై వరకు అయితే మనకు టైం ఇచ్చారు. సో ఇక మనకి ఇది లేటెస్ట్గా వచ్చిన ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఇచ్చిన డీటెయిల్స్ అయితే. సో మనకు చెప్పాం కదా, ఫస్ట్ డేట్ అయితే అంటే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 15th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ అయితే మనకి 25వ తేదీ జూలై 2020 వరకు అయితే మనకి అప్లై చేసుకోవడానికి టైం ఉంది. సో ఎవరైతే వెయిట్ చేస్తున్నారో నిరుద్యోగులు వాళ్ళందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక నుంచి ఈ యొక్క ఆప్కోస్ సంస్థ నుంచి కూడా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో అట్లాంటివి కూడా మనం అప్డేట్ చేస్తుంటాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ యొక్క విలువైన సమాచారాన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.